నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టీడీపీ యాక్టివిస్ట్ మనోజ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది కదా, అయితే గ్రామాల్లో పాలన పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిందండి. ఈ 1 yearలో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలక్షన్ అప్పుడు ఉన్న దానికంటే ఇంకా గ్రేస్ పెరిగింది. అది ఎలా అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాల్లో పంచాయతీలో సిమెంట్ రోడ్లు కాదు కదా, కనీసం గ్రావెల్ రోడ్లు వేసిన పరిస్థితి కూడా లేదు. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రతి గ్రామంలో 40 లక్షలు 50 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదొక్కటే మీరు చూసుకుంటే గ్రామాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగట్లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుంది, కూటమి ప్రభుత్వం హయాంలోనే జరిగింది అని గ్రామ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీల నిధులు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో పంచాయతీలకు సంబంధించిన నిధులన్నీ ఒక్క పంచాయతీకి కూడా ఇవ్వాల. 80% 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 13,370 పంచాయతీలు ఉంటే 80% పంచాయతీలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులే గెలిచారు. అది అరాచకాలు చేసి గెలవనండి, ఇంకోటి చేసి గెలవనండి, గెలిచారు. వాళ్ళని వెళ్ళి ఇప్పుడు అడగండి. 2021లో వాళ్ళు గెలిచారు, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ 4 సంవత్సరాల్లో వీళ్ళకి ఒక్క రూపాయి అన్నా జగన్మోహన్ రెడ్డి పంచాయతీలకు నిధులు ఇచ్చాడా? ఈయన ఇవ్వకపోగా సెంట్రల్ నుంచి వచ్చే 13th 14th ఫైనాన్స్ డబ్బులు, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు, ఈ డబ్బులు కూడా పంచాయతీల అకౌంట్లో పడకుండా బటన్లు నొక్కుతున్నా అని దొంగ బటన్లు నొక్కేటికి ఉపయోగపెట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి ఏదైతే సెంటర్ నుంచి వచ్చే డబ్బులు ఉంటాయో 13th 14th 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు, అవన్నీ పంచాయతీల ఖాతాల్లోనే వేశారు. 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ సర్పంచుల ఖాతాల్లో డబ్బులు పడడం, వాళ్ళు ఎంబుక్కులు రాసి వాళ్ళు చెక్కులు మార్చుకొని డబ్బులు తెచ్చుకోవటం. ఈవెన్ పంచాయతీల్లో అవుట్ సోర్సింగ్గా పనిచేసే కార్మికులు ఉంటారు, చెత్త తీసేవాళ్ళు, కాలువలు బాగు చేసేవాళ్ళు, పైప్ లైన్లు బాగు చేసేవాళ్ళు, ఊళ్ళల్లో మంచినీళ్ళు వదిలేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ జాబుల్లో ఉంటారు. వీళ్ళకి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గతంలో డబ్బులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, దీన్ని బట్టి మీరు చెప్పండి, ఏ పార్టీ అధికారంలో ఉంటే గ్రామాలు బాగుపడతాయి అనేది. అది పరిస్థితి. అయితే టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? గ్రామ స్థాయిల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారా? వాళ్ళ సమస్యలకి తీర్చే ఇదిలో ఉంటున్నారా? 100% ఉంటున్నారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమవారం, శుక్రవారం వాళ్ళ దగ్గర గ్రీవెన్స్ పెడుతున్నారు. ఎమ్మెల్యేల దగ్గర గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కానీ, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉందండి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ సమస్య మీద పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా వెళ్ళే విషయం ఎలాగంటే, గ్రామ స్థాయిలో ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, లేదా ఇంకొకరికి ఇంకో ప్రాబ్లం వచ్చిందనుకోండి, వీళ్ళు గ్రామ పార్టీ అధ్యక్షుడు అని ఉంటారు తెలుగుదేశం పార్టీకి. ఇది స్ట్రక్చర్. ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడిని తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య మీద మీరు వెంటనే పరిష్కారం చూపించండి అని అడిగితే అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చి గ్రామ స్థాయిలో ఉన్న చిన్న చిన్న విషయాలన్నింటినీ పరిష్కరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటు మా ఊరిలో ఒక రోడ్డు కావాలనుకోండి, ఈ రోడ్డు ఎప్పటి నుంచో నీడ్ సీసీ రోడ్డు వేసుకోవాలి అని, ఈ సీసీ రోడ్డు మాకు కావాలి అంటే ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్తున్నారంటే, గ్రామ సభలు పెట్టాం మీకోసమే, గ్రామ సభల్లో తీర్మానాలు చేసుకోండి, గ్రామ సభలో ఏదైతే తీర్మానం చేస్తారో ఆ పని చేసే బాధ్యత మాది అని చెప్పి హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది అది ఇదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ వ్యతిరేకత అనేది అసలు రాల. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల మీద అక్కడక్కడ వ్యతిరేకత ఉందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ, ఏదైతే 2 రోజుల క్రితం తల్లికి వందనం డబ్బులు పడినాయో, ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 కాడికి అకౌంట్లో పడినాయో, ఆ కార్యక్రమం జరిగిన తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ అనేది సోదిలోనే లేకుండా పోయింది గ్రామాల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి డబ్బులు పడతాయి, జనసేన వాళ్ళకి పడతాయి, అసలు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళకి డబ్బులు పడతాయి. ఇది నిజంగా చాలా మంచిది. ఎందుకంటే చాలామంది పిల్లల్ని 5వ తరగతి 6వ తరగతి ఆపేస్తారు వాళ్ళకి ఫీజులు కట్టలేక. ఇట్లాంటిది జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని భారతి గారు చెప్పారు, ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లోళ్ళని బడికి పంపిస్తే 30,000 ఇస్తాడని చెప్పాడు. తీరా అది ఆచరణలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకళ్ళకే డబ్బులు వేసాడు. వాళ్ళలో కూడా పూర్తి స్థాయిలో వేయాల. కరెంటు బిల్లులను చూపించి ఇంకోటి చూపించి ఆ డబ్బులు కట్ చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు దాదాపు 100% డబ్బులు పడతాయి ప్రతి ఒక్క పిల్లోడికి డబ్బులు. అప్పటి నుంచి అసలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నంత ఊపు మీద ఇంకొకళ్ళు లేరు. వైసీపీ అనేది అసలు గ్రామ స్థాయిలో కనుమరుగైపోయింది ఈ తల్లికి వందనం డబ్బులు పడిన దగ్గర నుంచి. అయితే టీడీపీ క్యాడర్ పరిస్థితి ఎలా ఉంది, లేదా
లేదంటే ఈ యొక్క వైసీపీ క్యాడర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మీరేమని చెప్తారు? గ్రామ స్థాయికి వచ్చేసరికండి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పుడు ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ ఆశిస్తారు ఎవరైనా. మాకు ఈ పనులు ఎక్కువ కావాలి, మాకు ఈ పనులు ఎక్కువ కావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అంత ఇబ్బంది పెట్టాడు తెలుగుదేశం క్యాడర్ని. ఎవరైనా తెలుగుదేశం జెండా పట్టుకుంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చే సంక్షేమ పథకాలు తీసేయటం, వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళని 41A నోటీసులు ఇవ్వడం, వాళ్ళని సిఐడి కేసులు పెట్టడం, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు ఇది తప్పు అని చెప్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత కొట్టించడం, ఇలాంటివి చాలా చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ విపరీతమైన కోపంగా ఉండిద్ది. దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి 11 రావటం. ఈ 11 వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని ఖచ్చితంగా అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎవ్వరూ ఎటువంటి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏ పని చేయొద్దు అని ఎమ్మెల్యేల దగ్గర నుంచి క్యాడర్ దాకా సద్దుమణిగించుకొని తీసుకుంటూ వచ్చాడు ఈ సంవత్సరం. ఓకే, అసలు మమ్మల్ని వాళ్ళు అన్ని తిడితే ఆ రకంగా మమ్మల్ని హింసిస్తే మాకు కనీసం ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉండొచ్చు. కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే గ్రామ స్థాయిలో రాజకీయాలు మీకు మాకు తెలియని కాదు. గ్రామ స్థాయిలో ఎలా ఉంటాయి, నేను ఈ పార్టీ అని ఒక 2 గ్రూపులుగా ఉంటాయి ఎక్కడున్నా. అసలు ఈ గ్రూప్ అనేది తెలుగుదేశం అనే గ్రూప్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ తెలుగుదేశం కండువాలు వేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు వెళ్తే అధికారం వచ్చింది కాబట్టి వచ్చారు అనుకుంటారేమోనని ఆగుతున్నారు అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో ఖచ్చితంగా కనుమరుగు అవబోతుంది. గ్రామ స్థాయిలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బ్యానర్లు కట్టేవాడిని, ఫ్లెక్సీలు కట్టేవాడిని ఒకరిని చూపిండి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పూర్తిగా అయిపోయింది. దాన్ని జెండా మోసేవాడు కూడా ఇక ముందు ఉండడు, ఇది పక్క. అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. అలాగే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0 ఏంటనేది నేను చూపిస్తానంటున్నారు కదా. ఇప్పుడు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నాడండి. రెడ్ బుక్ లేదు, తొక్క లేదని వాళ్ళే మాట్లాడారు ఎలక్షన్ ముందు. నారా లోకేష్ గారు యోగాళం పాదయాత్ర చేస్తుంటే కనీసం మైక్ ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా కుర్చీలో నుంచొని మాట్లాడుతుంటే జనాలను ఉద్దేశించి ఆ కుర్చీలు లాక్కొని వాళ్ళు ఎంత హింస పెట్టారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఎలక్షన్ ముందే లోకేష్ గారు చెప్పారు పర్టికులర్గా, ఎవరైతే రాజ్యాంగాన్ని విస్మరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తారో అధికారులైనా నాయకులైనా వాళ్ళు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం శిక్షించబడతారని చెప్పాడు. అవునా? అంతేనా చెప్పింది? ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా వైసీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొంతు కోసాడు ఈ సంవత్సరంలో? జై చంద్రబాబు అనపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు గొంతైనా కోసారా? చెప్పండి మీరు. కోయలేదు కదా. ఆ రోజుల్లో తోట చంద్రయ్య గారిని జై జగన్ అనమంటే ఆయన అనలేదని నడి రోడ్డు మీద అందరు చూస్తూ ఉండగానే పేగొచ్చి చంపేశారు మాచర్లలో. మీకు గుర్తుండాలి ఈ విషయం. మరి అదే రాజ్యాంగం జై జగన్ అనపోతే పేగొచ్చి చంపేసే రాజ్యాంగం ఏంటి? ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేసినందుకు రంగనాయకమ్మ గారిని సిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పారు. మరి దాని పరిస్థితి ఏంది? యూట్యూబ్లో వీడియోలు చేసినందుకు పోలీస్ స్టేషన్లో పిచ్చి కొట్టి పంపించారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను. వాటి పరిస్థితి ఏంది? ధూళిపాల నరేంద్ర కుమార్ గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆయన ఆపరేషన్ చేయించుకోవడం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన్ని జైల్లో వేశారు. పొంగూరు నారాయణ గారు కొడుకు సంవత్సరకం రోజున ఆయన అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇబ్బంది పెట్టని తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ కానీ, జనసేన యాక్టివిస్ట్ కానీ ఒక్కళ్ళైనా ఉన్నారా ఆంధ్ర రాష్ట్రంలో? మరి వాళ్ళ సమయంలో జరిగిన రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అని మేము అంటంలో తప్పులేదు కదా. ఈ సంవత్సరంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు అంటున్నారు. ఎవరినైనా చెయ్యని తప్పుకు అరెస్ట్ చేశారా అనేది ఒక్కసారి ఆ అనేవాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోద్ది. సాక్షి ఛానల్ లేచిన దగ్గర నుంచి చూస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అది మాట్లాడుతూ ఉంటారు ఇలా కూర్చొని. ఆయన కేజీ పొగాకు ధర ఎంతో తెలియదు, ఆయన మాట్లాడే మాటలు ఎట్ట అంటున్నారో మరి వాళ్ళకి తెలియాలి. అలా అయితే మరోవైపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటిపైన మేము జెండాలు కడతామని, టీడీపీ కార్యకర్తలందరూ పారిపోతారని వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పెద్ద పిచ్చోళ్ళు ఉంటారండి. నేను లెగిస్తే ఏమైద్దో తెలియదు అంటారు. వీళ్ళు లేచేది లేదు, ఆడేది జరిగేది లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇంత అవినీతి చేసి 43,000 కోట్ల రూపాయల అవినీతి చేసి జనాలందరినీ ఒక మెస్పనైజంలోకి నెట్టి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరిగిపోయింది. తిరుమల శ్రీవారికి సంబంధించిన పింక్ డైమండ్ మిస్ అయిపోయింది. నీరు చెట్ల అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చెయ్యని అవినీతి లేదు. స్కిల్ స్కామ్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని లేనిపోయిన బురదని అప్పట్లో 2014-19 మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మరీ జల్లి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మభ్యపెట్టి ఒకసారి ఎలక్షన్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన
ఆయన విశ్వరూపం ఏందో జనాలు చూశారు. ఎంత అరాచకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఎంత అరాచకంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తల మీద విధ్వంసం చేశాడు, ఎంత దారుణంగా ప్రజావేదికను కూల్చాడు, ఎంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఎక్కడా ఒక రోడ్డును బాగు చేయకుండా, ఒక్క సీసీ రోడ్డు వేయకుండా, ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేకుండా ఆర్బీకే కేంద్రాలు అంటాడు, సచివాలయాలు అంటాడు, వాలంటీర్లు అంటాడు. ఈ వ్యవస్థతోటి రాష్ట్రాన్ని దివాలా దీపించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి కావటమే చాలా ఎక్కువ. ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన విధ్వంసం రాష్ట్రంలో ఉన్న జనాలకి 50 సంవత్సరాలు గుర్తుంటుంది. అమరావతి రైతుల మీద ఆయన చేసిన దాష్టికాలు ఏంటి? అమరావతి మహిళల మీద పోలీసుల చేత కడుపుల్లో గుద్దిచ్చాడు ఆయన. 3 రాజధానులు అన్నాడు. ఋషికొండ ప్యాలెస్ కట్టాడు వెళ్ళి. ఏది ఋషికొండలో ఉన్న టూరిస్ట్ స్పాట్ మొత్తాన్ని డిమాలిష్ చేసి 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టాడు. ఇట్లాంటి దరిద్రాలన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత 50 ఏళ్ళు గుర్తుంటాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే, జన్మలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేది లేదు. ఇదంతా బొంబాయి కబుర్లే జగన్మోహన్ రెడ్డి చెప్పేది. అవి ఒకవేళ వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఇంకా బొంబాయి మాటల్లో ఉంటే వాళ్ళని ఎవడ మార్చలేడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.